దయచేయండి బాబు గారు, దయచేయండి. ఆహా, గొప్పవారింట కరుదేల కోటి ధర్ములు సిద్ధించినంత ఫలితము. దయకున్ కందువ దానకేళికి రవంత శుద్ధి ఉదారత్వం రక్షుపమ్మ జయలక్ష్మి నీలకున్ పట్టుకొమ్మని ఎల్లవారు తమ గురించి పొగడగా ఆ బాబుగారి దర్శనం ఎప్పుడైనా నాకు వచ్చునేమో అని అనుకునేదాన్ని. నా భాగ్యవశమున నేటికి కలిగినది. ధన్యురాలను, ధన్యాతి ధన్యురాలను. బాబుగారు నా వాగుడు చూసి విసుగుకొనుచున్నారేమో. కాదు, నీ పాండిత్యానికి ఎవరు పడిపోవచ్చు. నా పాండిత్యం ఇప్పుడేమున్నది? వయసు అవగానే అన్నీ పోయినవి. రాళ్లు కరిగించి జంత్రగాత్రములని 4 గ్రంథములు నా నోట కొననుండేవి. వయసు పోగానే అన్నీ పోయినవి. అమ్మీ, బాబుగారు ఒత్తురిని ముస్తాబై ఆయత్తమైతివే. బాబుగారు రాగానే వలపు ముందునకు సిగ్గు వెనుకనకు లోన దూరితివేమి. రామ్మ నా బంగారు తల్లి. ఇదిగో మా అమ్మాయి. మా కులంలో పుట్టవలసినది కాదు, మణిపూస. ఏమి ఈ జగన్మోహనాకారం? మురుగులేచులేయునటి మోక మురుగులేచులేయునటి మోక చికిర్చిన మావిగున్న ముమ్మరముగ మొగదాల్చిన మల్లియా పూచిన జాతి తీవెయు విరిసిన తమ్మిపూ నెరవిచిన సంపెంగ పూల గుత్తి ఈ తరుణికి సాటి రావనక ఈ తరుణికి సాటి రావనక ఇక తక్కిన వాటి ప్రమేయమేటికి అది యునుగాక భక్తవర్యుని వైకుంఠ పట్టణంబు భక్తవర్యుని వైకుంఠ పట్టణంబు కవివరే స్వర్గలోకంబు చిత్రకారు మేరు గిరీంద్రమీ కాంత చంత చిల్లి గౌవకు అయిన చల్లదే పంతులు గారికి ఈరోజు మాపైన నిర్హేత ఛాయమాన కటాక్షం కలుగుచున్నదే. నిర్హేతుకమెందులకు సహేతుకమే. ఈ మాటలకేమి కానీ ఇదిగో ఈ దంతం పెట్టిన ఒకసారి పరికిప్పుము. దీనిపై ఏమున్నావో? సర్పము, సంపెంగ, శివుడు, రాహువు ఈ చిత్రములు చిత్రించున్నవి కదా. అవును కదా. వీరిని ఆధారం చేసుకొని ఇందలి వస్తువు ఏదో చెప్పగలిగినచో ఆ వస్తువు నీకు బహుమతిగా ఇవ్వబడును. ఆ పైన పై బహుమతి కూడా సందేహమే లేదు మిత్రమా. ఇది అంతా నన్ను ఓడబుచ్చటకేనా? కాదు కాదు, కేవలం పరీక్ష మాత్రమే. ప్రయత్నించి చూసేదను. మొదటిది సర్పము. సర్పము దేని కొరకు వచ్చును? మకరందం కొరకు. మకరందము దేని యందు ఉండును? మారతము. మారతము దేని యందు ఉండును? పుష్పాదరి యందు. అలాగైనా ఈ పెట్టెలోని వస్తువు పుష్పమే కావలను. రెండవది సంపెంగ. సంపెంగ దేని యందు ఉండును? మకరందం. మకరందము దేని కొరకు వచ్చును? తుమ్మెద కొరకు. తుమ్మెద దేని యందు? పుష్పాదులు యందు. అలాగైనా ఈ పెట్టెలోని వస్తువు పుష్పమే కావలను. ఏ పుష్పమో తేలవలను.
మూడవది శివుడు. శివుడు ఎవరిని వరించగలడు? మన్మధుడిని. మన్మధునికి ఏ పుష్పమన్న ప్రియము? అరవిందము, అశోకము, చూతము, నీలోత్వము, నవమల్లికము. ఈ 5 పుష్పముల ప్రియము. అలాగైనా ఈ పెట్టెలోని వస్తువు నిక్కువగా పుష్పమే కావలను. ఈ 5లో ఏదో ఒకటి కావలను. 4వది రాహువు. రాహువు ఎవరికి శత్రువు? సూర్యునకు. రాహువు సూర్యుడు. రాహువు సూర్యుడు. సూర్యునకు ఏ పుష్పముల ప్రియం? అమ్మయ్యో, గెలుచుకుంటుంది. చెప్పమందరు కదా. ఈ పెట్టెలోని వస్తువు కమలము. అమ్మా, వజ్ర కమలమే. మరి పై బహుమతి కూడా కోరుటకేమి, తీరుటే దుర్లభం. అదెట్లు? ఇటు సూర్యుడు అటు ఉదయించినను ఆడి తప్పువాడను కాను. నాకు బహుకాలం నుంచి ఒక శాస్త్రం నేర్చుకోవాలని చాలా కుతూహలంగా ఉన్నది. సరైన బోధకుడు తటస్థపడక నేను ఎదురు చూస్తున్నాను. ఏ శాస్త్రం? అడగమందరా? అడగండి, అడగనా? అడగండి. కామశాస్త్రం. చింతామణి, నీవు నేర్చుకోవాలని ఎన్ని శాస్త్రములు లేవు. ఆ దిక్కుమాలని శాస్త్రమే కావాల్సి వచ్చిందా నీకు? తేడి చూచితరా, అప్పుడే తడబడుతున్నారు. కాస్త ఆలోచించుకుని ముందు. నన్ను తోమటి వేళలో అస్సలు ఉండలేకపోతున్నాను. చాలా ఉక్కగా ఉంది. అలాగైనా తోటలోకి పోవుదరమ్ము. ఎక్కడికి? తోటలోనికి. నీకేం పని? చింతామణి ఉంది కదా, ఆయన ఉన్నాడు కదా. నేను కూడా ఉన్నాను కదా. ఇద్దరితో పని అవ్వదుగా. అయితే ఇప్పుడేమంటావు? విను. 7 కోట్ల వెంకటేశ్వర స్వామిని నడుచుకొని వెళ్ళి దర్శనం చేస్తే ఎంత పుణ్యమో ఈ ముండా కొడుకుని చూసేసరికి అంత అదృష్టం వచ్చింది. ఎప్పుడు దొరికేవాడు కాదు, వయసులో ఉన్నాడని పరిగెట్టి పారిపోయాడు. ఈరోజు ఉండు. 4 విషయాలు చెప్తాను, విను. సద్బ్రాహ్మణ వంశంలో పుట్టావు కదా. ఎప్పుడైనా సంధ్యావందనం చేశావా? లేదు. గాయత్రి మంత్రం జపించావా? రాదు. ఎప్పుడు తెల్లవారు లేచిన దగ్గర నుంచి వేశ్య వేశ్య చింతామణి చింతామణి అంటూ ఈ భోగం వీధిలో తిరుగుతావేరా నెల తక్కువ. చూడు, మా అమ్మాయి కంటే మీ ఆవిడలో అందం ఏం తక్కువ పడింది. మగవాడికి ఉండే కుక్క బుద్ధి అది. ఎదుటి వారి సొమ్ము ఎల్లవారికి తీపి. నీ వల్ల కావలసిన పని ఒక్కటి, అది మిగిలిపోయింది. అది ఇదే. మహాపండితుడైన మెల్వమంగళమూర్తి తీసుకొచ్చి తార్చిన తార్పుడుగా నీ కుటుంబానికి నీ వంశానికి అందరికీ అప్రతిష్ట తెచ్చిపెట్టావు. ఇంకా మాతో కూడా నీకు పని లేదు, నీతో మాకు అస్సలు పని లేదు. చూడు, ఒక్క విషయం చెప్తాను విను. నిరంతరం భోగాల కోసం ఆశపడేవాడికి మిగిలేదేమిటో తెలుసా? రోగాలు. అరక్షణం సుఖం, 6 మాసాల రోగం. ఇంకెప్పుడు చింతామణి చింతామణి అంటూ మా ఇంటి చుట్టూ రాకు. వస్తే దొంగముండా, ఈ నీతులన్నీ ఇప్పుడా చెప్పేది నువ్వు? అప్పుడు చెప్తే అత్తవారిచ్చిన అంటుమావిడితోటి ఎలా ఇస్తావురా? ఎంత ద్రోహం చేశారు. ఆలి దగ్గరున్న మంగళసూత్రం తీసుకొచ్చి ఇచ్చేశాడండి ఈ దౌర్భాగ్యుడు. ఇంటికి పో. డబ్బులుంటేనే వెలయాలు. కష్టాల్లో ఉన్న ఆరోగ్యం బాగపోయినా చూసేదే ఇల్లాలు. భార్య కాళ్ళ మీద పడుగు. కలువో గింజో పోస్తుంది ఏదో పని. మనిషి బ్రతకడానికి నీరు ముఖ్యం కాబట్టి నీళ్ళ ముఖని బ్రతకు. అంతేగాని డబ్బులు లేకుండా ఇంకోసారి
నన్నే నియోగించి అతన్ని రప్పించుకొన ప్రసూన శరశాస్త్రం అభ్యశిల్పంగమూనిన రీతి నటించి ఆతని మనోనీరేజముంజొచ్చి లోగొనియ ఆతని మనోనీరేజముంజొచ్చి లోగొనియ కుక్కను చేసి కుక్కను చేసి నన్ను వెడలం కొట్టా తుద నిర్దయ నేర్పుమై బిల్వ మంగళు నెత్తిగొట్టి నేర్పుమై బిల్వ మంగళు నెత్తిగొట్టి కూర్చునాకు సుఖం పనుకొంటి గాని అతని మరగి నా నెత్తియ ఎడచి అతని మరగి నా నెత్తియ ఎడచి చివరకిట్లు కుత్తుకపోయున చెరుగనైతే అయినను ఎంత విశ్వాసహీనురాలవు కదా ఎంత విశ్వాసహీనురాలవు కదా కలిగిన భాగ్యమెల్లను మొగంబున బెట్టితి ఇప్పుడిద్ది కావలనన తెచ్చి ఇచ్చితి పవళ్ళును రేలును ఇంటి కుక్కనై మెలగితి ఏమి చేసిన మెచ్చితి తిట్టిన నవ్వితి దానికి ఏమి వినాశకాలము సబ్రాహ్మణ కులములో పుట్టి ఎంత పని చేసి తిని నలుగురు నోట గడ్డియిడ నవ్వుల వచ్చితి అగ్గి వంటి సత్కులంబును బుద్ధి చేసితి కోమలమై వికచాబ్జతుల్యమై కలకలాడు పెన్నము మొగంబు చతుర్దిశ శాంత బింబములే కననైతి తత్ఫలం విటు పాపం నా స్వార్థం కొరకు నా మిత్రుడు విలువమంగళమూర్తిని అన్యాయముగా ఈ సానివాడలకు పరిచయం చేసినాను కదా ఇప్పుడు అతని గతి ఎట్లున్నదో ఏమో అతని గతికేమి ముందు నా గతి ఏమి ఏమగుటకేమున్నది సర్వాంగ క్షౌరమై సానుల చేత వెడలగొట్టబడిన జారులందరకు చివరకేమి గతియో నాకును అదియే గతి దీర్ఘకాల నివాసము దీని వచ్చు దొంగ చందంబు నందని
తెచ్చి వరకు